కాదు మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే అసలు విచారణకు పిలిచారు పాపం అధికారులు నన్ను, లేకపోతే నాకు అసలు నేను అమాయకుడిని కదా అన్నట్టుగా మాట్లాడారు ఆయన. తర్వాత ఆయన వ్యంగ్యాస్త్రాలని సంధించారు. అంటే నాకేం సంబంధం లేదు అసలు పరకామణి అంటే ఏంటి అన్న స్థాయిలో ఆయన ప్రశ్నించారు. ఏం చెప్తారు సార్? ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారాలు. కరుణాకర్ రెడ్డి గారు నిన్న సిట్ విచారణకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రులు అడిగిన ప్రశ్నకి డొంక తిరుగుడు సమాధానం చెబుతూ ఆయన ఏదో పెద్ద శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి ఉంటాడు చూశారా, తెలుగు భాష పిట్టకథలు రాస్తా ఉంటాడు ఆయన. శ్రీ పరవస్తు చిన్నయ్య సూరి ఆ రేంజ్ లో పిట్టకథలు చెప్పిపోయాడు నిన్న. నైలు నది లోతంతా, పెసిఫిక్ మహాసముద్రంలో చేపలు ఎన్ని ఉన్నాయి, మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, నిన్న తిరుపతిలో వర్షం కూర్చింది కదా ఎన్ని చుక్కలు నీటి చుక్కలు ఉన్నాయి, 1500 సంవత్సరాలుగా టీటీడీ కొండపైకి వచ్చేడు భక్తులు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎంతమంది బోడుగుండి కొట్టారు, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఒక డీజే స్థాయి నన్ను అడిగాడు అనేసి ఇన్వెస్టిగేషన్ డివైడ్ చేయడానికి ట్రై చేశాడు. వాస్తవానికి ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, పరకామణి చోరీలో రాజీ కుదర్చడానికి ముందుండి కథ నడిపించిన వ్యక్తి ఎవరు? రవికుమార్ దగ్గర 140 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించి 40 కోట్ల రూపాయలు అంటే మార్కెట్ వాల్యూ 40 కోట్లు, గవర్నమెంట్ వాల్యూ 14 కోట్లు, 40 కోట్ల రూపాయల వాల్యూ కలిగిన ఆస్తిని స్వామివారికి రాసిచ్చింది ఎవరు? రాసిచ్చి మిగతా 70 కోట్లు ఎవరెవరు పంచుకున్నారు, కొట్టేసింది ఎవరు? అది ముఖ్యమైన పాయింట్. అదే అడిగింది. 140 కోట్ల రూపాయల ఆస్తి ఒక గుమస్తా ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక గుమస్తా దగ్గర 140 కోట్ల రూపాయల ఆస్తి ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా బయట రావాల్సి ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వామివారి దగ్గరనే గుట్టేసి మళ్ళీ స్వామివారికే గిఫ్ట్ రాయించినంత ఘనాపాట్లు మీరు మామూలు వ్యక్తులు కాదు, మిగతా 100 కోట్లు ఎవరెవరు ఎంతెంత వాటా పంచుకున్నారని చెప్పి అడిగారు. వీటన్నిటికీ ఆయన బయట చూశాం కదా మీడియా మొదలు నీళ్లు నమిలి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయి ఈ విధంగా ఉంది పరిస్థితి. అంటే మీ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఒత్తిడితోనే ఇదంతా చేయిస్తున్నారని కూడా అన్నారు ఆయన. నాకు తెలిసి లోకేష్ గారు రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతున్నారు అన్నట్టుగా చెప్పారు డిఐజీ సిట్ డీజీతో. అదే 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 ఇప్పుడు నేను ఆ పాయింట్ కు వస్తున్నాను. ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురైనట్టు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆయన హత్య వార్త వినినటువంటి అరగంటకే మీడియా ముందుకు వచ్చి ఇది ఆత్మహత్య అని నువ్వు ఎలా నిర్ధారించగలిగావు అని అడిగారు. ఈయన్ని హత్య అని మీరు అంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు గాని పట్టాభి గారు అంటున్నారు. సార్ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ బట్టి సీన్ ఆఫ్ సిచ్యువేషన్ బట్టి ప్రభుత్వము పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ హత్య అని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అది హత్య అని చెప్పడానికి మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. ఆత్మహత్య అని చెప్పడానికి కరుణాకర్ రెడ్డి దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అని అడుగుతున్నా నేను. ఎందుకు అంత తొందరగా అరగంటకంతా మీడియా ఏర్పాటు చేసేసి మీడియా మీట్ ఏర్పాటు చేసి ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఎందుకు డబ్బా కొట్టావు? ఏ ఆధారంతో ఆత్మహత్య అని చెప్పావు? ఎవరు చెప్తే చెప్పమని చెప్పావు? వివేక టైంలో గొడ్డల పోటు గుండెపోటు అన్నట్ట సేమ్ ఫార్ములా. ఫస్ట్ ఏమన్నాడు? గుండెపోటు అన్నారు. మళ్ళీ గంటకంతా 2 గంటలకంతా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టారు. నిన్నగాక మొన్న కూడా వీళ్ళ యొక్క సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆత్మహత్య అని చెప్పి కరుణాకర్ రెడ్డి అంటాడు. ఆ సతీష్ కుమార్ ఫోటో పెట్టి దాని పక్కన చంద్రబాబు నాయుడు చేతులు కత్తి పెట్టినారు. మళ్ళీ అది కూడా చేశారు. వీళ్ళేమో ఆత్మహత్య అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతులు కత్తి పెట్టినారు. మళ్ళీ ఏంది మీ ఆటలు, ఏంది డ్రామాలు? పైగా ఇక్కడ ఒక మాట అన్నాడు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకే నన్ను పిలిచారు అని చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క ఆదేశాల మేరకే నిన్ను పిలిచారు, గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు. ఈ యొక్క కేసు జరుగుతూ ఉండేది నా ఆధ్వర్యంలోనూ మీ ఆధ్వర్యంలోనూ ఇంకొకటి ఆధ్వర్యంలో కాదు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం మీరు అనుకున్నారు. ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకున్నాడు. మనం పరకామణిలో కొట్టేద్దాము, కల్తీ నెయ్యిలో కొట్టేద్దాము, బియ్యం కుంభకోణంలో కొట్టేద్దాము,
స్వామివారికి సమర్పించి జీడిపప్పులో కుట్టేద్దాము, ఏలకల్లో కుట్టేద్దాము, ద్రాక్షలో కుట్టేద్దాము, ఉంతమామిడి పప్పులో కుట్టేద్దాము, కిస్మిస్ లో కుట్టేద్దాము, పువ్వులు కుంకుమ రోజు పువ్వు, రోజు పువ్వులు కూడా. రోజు వేల కిలోల పువ్వులు. పువ్వులు అదే విధంగా కుంకుమ పువ్వులో కుట్టేద్దాము, ఇంజనీరింగ్ పనులలో కుట్టేద్దాము, చిన్నపిల్లల హాస్పిటల్లో కుట్టేద్దాము, ఉమ్. ఇన్నిట్లో కుట్టేద్దాము, ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకొని ఉన్నాడు అని చెప్పి మీరు భ్రమపడ్డారు కరుణాకర్ రెడ్డి గారు. కళ్ళు తెరిచాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కళ్ళు తెరవడంతో మీ కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడింది. పరకామణి చోరీ డాలర్ల కుంభకోణం 30 ఏళ్ళకి చేస్తున్నాడు రవికుమార్ అనేవాడు. అబ్బబ్బా. 30 ఏళ్ళు చూశాడు ఆయన. వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని కానీ wait మళ్ళీ చేశాడు. ఇక్కడ 30 ఏళ్ళు అంటే మరి అంతకుముందు మీరు అధికారంలో ఉన్నారుగా. సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నారండి. 30 ఏళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాడు అతను రవికుమార్ అనే అతను 30 ఏళ్ళుగా ఉండి పెద్ద జేరు మఠంలో పనిచేస్తున్నాడు. వాడు ఎప్పటి నుండి కుడుతున్నాడో మనకు తెలియదు. కానీ వాని పాపాలు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. 30 ఏళ్ళు చూచాడు. నిన్న కళ్ళు తెరిచాడు. మొత్తం దొంగలంతా ఒక్కసారిగా బయటపడ్డారు. ఒక్కసారిగా. పైగా ఇప్పుడు బుకాయిస్తున్నారు. ఏమని? నన్ను లోకేష్ బాబు ఆదేశాల మేరకి నన్ను వేధిస్తున్నారు, ఆయన వల్లనే నన్ను పిలిపించారని చెప్పేసి. నీ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పు. మరి ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ప్రెస్ మీట్ పెట్టడం వల్లే కదా నేను పిలిపించారు. నీకెలా తెలుసు? ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టా ఇది ఆత్మహత్య అని చెప్పి ఏదో డివేట్ చేయడానికి ట్రై చేశావు. సతీష్ కుమారే గనక వచ్చి ఏ సిట్టు ముందర కూర్చొని ఉంటే వీళ్ళందరి పేర్లు చెప్పుంటాడు. కరుణాకర్ రెడ్డి ఒత్తిడి చేశాడు, సుబ్బారెడ్డి ఒత్తిడి చేశాడు, ధర్మారెడ్డి అప్రూవర్ గా మారాడు. ధర్మారెడ్డి కూడా క్లీన్ చిట్. పైగా అసలైన విషయం ఏంటంటే టిటిడి గోశాలలో గోవులకు సరఫరా చేసిన నాసి రకమైన దానాలో ధర్మారెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, జవహర్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇంత పెద్ద అరాచకం చేసి గోవులు మూగజీవులకు నాసి రకమైన దానా పెట్టి వాటి చావుకు మీరు కారణమయ్యి మా హయాంలో చనిపోయిందని చెప్పి బుకాయిస్తా ఉన్నారే. కరుణాకర్ రెడ్డిని స్ట్రైట్ క్వశ్చన్ ఆయన చెప్పమనండి. ఆడ సతీష్ కుమార్ చనిపోయినట్టు అరగంటకే నువ్వు మీడియా మీట్ పెట్టాల్సిన అవసరం ఏమో. కానీ పరకామణి కేసులో నాది తేలితే తలనరుక్కుంటాను అని ఆయన అంత స్థాయిలో తలల గిల్లలు మాకెందుకండి? కరుణాకర్ రెడ్డి తలకాయ మాకెందుకు స్వామి? నువ్వు నీ రవికుమార్ ఇచ్చినటువంటి వాటా తీసుకొచ్చి స్వామి గారు ఉండి వేసి. ఇప్పుడు అసలైన పాయింట్ ఏంటంటే రవికుమార్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు, పట్టుకున్నారు, పరివర్తన చెందాడు. ఏం కర్మ ఏం కాదు, నేను నా గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తాను, నేను దోచుకున్న సొమ్ము అంతా ఇచ్చేస్తానని చెప్పాడు. నేను అదే అడుగుతున్నా, కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఏదైనా ఉంటే గిఫ్ట్ డీడ్ రా ఇచ్చేసాడు స్వామివారికి. స్వామివారు మిమ్మల్ని లిటిల్ బిట్ కరుణకించే అవకాశం ఉంది. సత్యమూర్తి గారు, మీ అనాలిసిస్ ఏంటంటే ఒత్తిడి చేశారని పిలిచారు, లేకపోతే అసలు నాకేం తెలుసా అని నేను మాట్లాడడం అంటే ఈ పరకామణి చోరీ మనం పైకి మొదలైనప్పుడు కనిపించిన దానికి ఇది